This conference will now be recorded. Just ఒక్క 1 second. Yeah. ఓకే మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు Yeah. బీటీపీ గురించి ఏమన్నా ఐడియా ఉందా? ఎనీ ఐడియా? ఇప్పుడు అసలు జస్ట్ వాట్ ఈస్ వాట్ అని ఏమన్నా ఐడియా ఉందా? దేని గురించి? మళ్ళీ దేని గురించి? బీటీపీ ఐడియా లేదు. ఓకే మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటీపీ ఓకే బీటీపీ ఫుల్ ఫామ్ వచ్చేసరికి సే బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అన్నమాట. బీటీపీ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఓకే మళ్ళీ ఇక్కడ పాయింట్ ఏంటంటే బీటీపీ గురించి అంటే యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా మనం బీటీపీ నేర్చుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా అబాప్ నాలెడ్జ్ మ్యాండేటరీ. అర్థందా? ఖచ్చితంగా అబాప్ నాలెడ్జ్ ఉండాలి. చాలా మంది అడుగుతూ ఉంటారు, అనిల్ కృష్ణ మీకు మోర్ దాన్ 24 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మోర్ దాన్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు అబాప్ బీటీపీ నేర్చుకోవాలంటే యాజ్ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ ప్రీ రిక్విజిట్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఓకే యాక్చువల్ గా బీటీపీ నేర్చుకోవాలంటే ప్రీ రిక్విజిట్ ఏంటంటే అబాప్ వస్తే చాలు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే అయితే మనకి ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డిఎంఎం పిపిఎఫ్ఐ హెచ్ఆర్ అబాప్ ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా. అలానే ఎస్ఏపి ల్యాబ్స్ వారు కూడా ప్రతి మాడ్యూల్ కి బీటీపీని ప్రొవైడ్ చేశారు. ఓకే ప్రతి మాడ్యూల్ కి బీటీపీ ప్రొవైడ్ చేశారు. అయితే యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా మనం నేర్చుకోవాల్సింది అబాప్ బీటీపీ. ఈ అబాప్ బీటీపీ నేర్చుకోవాలంటే 100% అబాప్ నాలెడ్జ్ ఉండాలి. అబాప్ నాలెడ్జ్ ఇస్ సస్పెన్షన్. అబాప్ నాలెడ్జ్ ఉంటే అబాప్ బీటీపీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే ఇక్కడ మనకి ఎటువంటి అదర్ టెక్నాలజీస్ నాలెడ్జ్ అవసరం. అంటే చాలా మంది ఏంటంటే అబాప్ బీటీపీ నేర్చుకోవాలి అంటే అదర్ టెక్నాలజీస్ ఏమైనా కావాలా అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏం అవసరం లేదు. ఎస్ఏపి UI5 కానీ థియరీ కానీ ఓకే లేదా HTML5 కానీ జావా స్క్రిప్ట్ కానీ ఓకే జావా స్క్రిప్ట్ కానీ ఓకే లేదా jQuery కానీ CSS కానీ ఇవేమి అవసరం లేదు. ఇవేమి అవసరం లేదు. ఓకే ఇవేమి కూడా మనకు అవసరం లేదు. ఒక అపోహ చాలా మంది ఏంటంటే అబాప్ బీటీపీ నేర్చుకుంటే ఇవన్నీ కావాలేమో అని అనుకుంటారు. 100% రాంగ్. మనకి కేవలం అబాప్ నాలెడ్జ్ తెలిస్తే చాలు, అబాప్ బీటీపీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే అయితే మనం యాజ్ ఏ టెక్నికల్ కన్సల్టెంట్ గా అబాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో వై వి నీడ్ టు లెర్న్ బీటీపీ. ఓకే ఒక్క నిమిషం వాడి ఆ డోర్ క్లోజ్ చేసిన సౌండ్స్ వస్తాను. 1 minute. ఇక్కడ చెన్నైలో మా ఇంటి పక్కనే హాస్పిటల్ అనమాట. అంటే సౌండ్స్ వస్తూ ఉంటాయి అప్పుడు. ఓకే సో ఇక్కడ పాయింట్ ఏంటంటే యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా అబాప్ బీటీపీ నేర్చుకోవాలి మనం. ఓకే
అంటే Okay. టెక్నికల్ పాయింట్ ఆఫ్ అబాప్ బీటీపీ ఎందుకు నేర్చుకోవాలో చూద్దాం. ఓకే, Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రదర్ చూడు, మెయిన్ గా why we Yeah. need to learn BTP, why we need to learn as a ABAP technical consultant, we need to learn ABAP BTP. ABAP Okay. టెక్నికల్ కన్సల్టెంట్ గా ABAP BTP ఎందుకు నేర్చుకోవాలి అంటే చూడు బ్రదర్, విత్ ది హెల్ప్ Okay. ఆఫ్ ABAP BTP we can increase the performance of Okay. the SAP application with okay, with rich look front end, with Okay. rich look front end application, rich look front end theory application. Okay. ఇక్కడ బ్రదర్ చూడు, జనరల్ గా మనం ఏంటంటే యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా మనం అసలు బీటీపీ ఎందుకు నేర్చుకోవాలంటే సింపుల్ గా 2 పాయింట్స్ చెప్పొచ్చు. ఫస్ట్ పాయింట్ Okay. ఏంటంటే అబాప్ బీటీపీ ద్వారా మన ఎస్ఏపి అప్లికేషన్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఎలా అంటే విత్ రిచ్ లుక్ ఫ్రంట్ ఎండ్ థియరీ అప్లికేషన్. ఇప్పుడు Okay. మనకి నార్మల్ అబాప్ ఈసీసీలో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఎట్లా డెవలప్ చేస్తాం బ్రదర్? హౌ ఈ పీపుల్ కెన్ డెవలప్ ద ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీపీ మాడ్యూల్ ఫుల్ ప్రోగ్రామ్ ని యూజ్ చేస్తారు, అవునా? Yeah. మాడ్యూల్ ఫుల్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒకసారి స్క్రీన్స్ ఒకసారి చూపిస్తాను. Screen design చేస్తాం. ఒకసారి చూపిస్తాను. ఓకే, స్క్రీన్స్ వచ్చేసరికి ఏంటంటే ఒక్క నిమిషం యూజ్ రూప్. ఓకే, ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ XK01 ఏంటి వెండార్ క్రియేషన్ స్క్రీన్. ఓకే, Yeah. ఇది ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఇది ఎలా డెవలప్ చేస్తామంటే మనం మాడ్యూల్ 2 ప్రోగ్రామ్ ఇది స్క్రీన్ డిజైనింగ్ మాడ్యూల్ టూల్. యా చూడు, ఆ స్క్రీన్ డిజైనింగ్ ఒకసారి చూపిస్తాను. Yeah. సిస్టమ్ స్టేటస్ లోకి వెళ్తే ఓకే, స్క్రీన్ నెంబర్ డబుల్ క్లిక్ చేస్తే లేఅవుట్ లోకి వెళ్తే చూడు స్క్రీన్ పెయింటర్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ పెయింటర్ తోనే కదా మనం క్రియేట్ చేసేది, స్క్రీన్స్ డిజైన్ చేసేది. Yeah. చూడు ఒకసారి, Yes. ఇదో ఓకే, ఇది మనం ఎలా డెవలప్ చేస్తుంటే స్క్రీన్ డిజైనింగ్ యూజింగ్ ఎంపీపీ మాడ్యూల్ ఫుల్ ప్రోగ్రామింగ్ కదా. ఈ Yes. స్క్రీన్ కాదు, మనం అబాప్ లో ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా సరే యూజింగ్ మాడ్యూల్ ఫుల్ ప్రోగ్రామింగ్ ద్వారా మాత్రమే డెవలప్ చేస్తాం. ఇదే కాదు, మెటీరియల్ క్రియేషన్ అయినా సరే ఓకే, Yeah. ఎనీథింగ్ ఏ స్క్రీన్ అయినా సరే మనం ఎంపీపీ మాడ్యూల్ ఫుల్ ప్రోగ్రామింగ్ ద్వారా మాత్రమే డెవలప్ చేస్తాం కదా. Yeah. ఓకే, మనం జస్ట్ ఎంపీపీ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ML0 స్క్రీన్ ఉంది, ఇది ఎట్లా Ah. డెవలప్ చేస్తాం? కేవలం త్రూ మాడ్యూల్ ఫుల్ ప్రోగ్రామ్. ఓకే, Yes. అయితే పాయింట్ ఏంటంటే మరి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అబాప్ లో మాడ్యూల్ ఫుల్ ప్రోగ్రామింగ్ ద్వారా డెవలప్ చేస్తాం. ఓకే, లేదా ఇక్కడ పాయింట్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు అంటే ఫర్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఓకే ఫ్రంట్ Yeah. ఎండ్ అప్లికేషన్ SAP UI5 అండ్ ఫ్యూరీ యూజ్ చేసుకుని డెవలప్ చేస్తున్నారు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, అవునా? Yes. అవునా బ్రదర్? ఓకే, Yeah. అయితే అవును. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు SAP UI5 థియరీని యూజ్ చేసుకున్న ఫ్రంట్ ఎండ్
థియరీ అప్లికేషన్ ని డెవలప్ చేస్తున్నారు. అయితే ఇక్కడ Yeah. చిన్న పాయింట్ ఏంటంటే ఎస్ఏపి ల్యాబ్స్ వాడు ఈసీసీని స్టాప్ చేయబోతున్నాడు సర్వీస్. స్టాప్ చేస్తే Yeah. ఎన్టీపీ ద్వారా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి వీలు ఉండదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ Yeah. ఏంటంటే సరే ఎస్ఏపి UI5 థియరీ ద్వారా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేద్దామంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. టెక్నికల్ గా లాజికల్ గా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎస్ఏపి UI5 నేర్చుకొని ఫ్రంట్ ఎండ్ థియరీ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ HTML, జావా స్క్రిప్ట్, CSS ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ Okay. తెలిస్తేనే ఎస్ఏపి UFF ని నువ్వు నేర్చుకోవాలి. గ్రిప్ వచ్చింది నీ మీద నీకు దాని మీద. తర్వాత ఏంటి? Okay. తర్వాత అప్పుడు దీన్ని బట్టి నువ్వు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేస్తావు. ఓకే. Yeah. తర్వాత ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత మళ్ళా ఇంటిగ్రేషన్స్ అవసరం అవుతాయి. అది కూడా పెర్ఫార్మెన్స్ డిక్రీస్ చేస్తుంది. అదే అబాప్ బీటీపీ కనుక నేర్చుకుంటే మనకి ఫ్రంట్ ఎండ్ ఎస్ఏపి అంటే ఫ్రంట్ ఎండ్ థియరీ అప్లికేషన్స్ ని డైరెక్ట్ గా డెవలప్ చేయొచ్చు. మనం ఆ డెవలప్ చేసే ప్రాసెస్ లో ఈ ఎస్ఏపి UFF థియరీ కానీ, HTML కానీ, జావా స్క్రిప్ట్ కానీ, jQuery కానీ, CSS కానీ ఎటువంటి టెక్నాలజీస్ నాలెడ్జ్ అవసరం లేదు. నో నీడ్. Okay. సింపుల్ గా అబాప్ తెలిస్తే చాలు ఫ్రంట్ ఎండ్ థియరీ అప్లికేషన్స్ ని డెవలప్ చేయొచ్చు. Okay. ఒకసారి అబాప్ బీటీపీ ద్వారా డెవలప్ చేసిన ఫ్రంట్ ఎండ్ థియరీ అప్లికేషన్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఓకే. Yeah. చూడండి. Okay. ఎక్లిప్స్ చూడండి. ఎక్లిప్స్ డబుల్ క్లిక్ చేస్తాను. ఎందుకని కృష్ణ Yeah. ఎక్లిప్స్ చేయాలంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎస్ఏపి ల్యాబ్స్ బీటీపీ ఫంక్షనాలిటీస్ ని ఒక ఎక్లిప్స్ ని బేస్ చేసుకొని ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి ఎక్లిప్స్ ద్వారా మనం ఇచ్చేస్తాం. Okay. ఓకే. సో ఎక్లిప్స్ ని డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇట్ మే టేక్స్ a few seconds of time. డోంట్ వరీ. కొంత Okay. టైం పట్టింది, కంగారు. ప్లీజ్ వెయిట్. Yeah. Yeah. GUI లాగానే కొంచెం. చూడు ఇక్కడ మనం ఎక్స్ ప్రాజెక్ట్ Yeah. ని కనెక్ట్ అవ్వాలి. అంటే మనం ఏంటంటే ఎస్ఏపి యూనివర్సల్ అకౌంట్ ద్వారా రిజిస్టర్ కనెక్ట్ అవ్వాలి. నేను ఈ Yeah. బీటీపీతో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి ఏంటని సపరేట్ క్లాస్ తీసుకుంటే డోంట్ వరీ, ఇన్స్పిరేషన్ గురించి ఉంటుంది. Okay. యాక్చువల్గా SUser ID యూజ్ చేసి నేను రీసెంట్గా ఎక్లిప్స్ ఐడిని ఇన్స్టాల్ చేశాను వీటిపి ఎన్విరాన్మెంట్ ని. ఓకే. ఓకే. యా, ఇది లాగాన్ అడుగుతుంది. అవును, సక్సెస్ఫుల్ లాగాన్ అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ లాగాన్ అయింది. ఇప్పుడు Yeah. ఇప్పుడు నేను జస్ట్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ని డెవలప్ చూపిస్తాను ఒకసారి. ఆల్రెడీ డెవలప్ చేసింది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేస్తాం. చూడు బ్రదర్ ఇక్కడ 1 minute. చూడు బ్రదర్ ఇది ఫ్రంట్ ఎండ్ థియరీ అప్లికేషన్. ఓకే. ఓకే. ఈ ఫ్రంట్ ఎండ్ థియరీ అప్లికేషన్ ని డెవలప్ చేయడం కోసం జనరల్ గా అయితే బీటీపీ రాకముందు ఏంటంటే ఓకే ఎస్ఏపి UFF థియరీ వాడేవాళ్ళు. ఓకే. వాడి డెవలప్ చేస్తారు. ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎస్ఏపి UFF థియరీ ద్వారా డెవలప్ చేయాలంటే ఇవన్నీ కావాలి. ప్లస్ మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్ అవసరం అవుతాయి. దానివల్ల అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది కూడా. సో ఇప్పుడు చూడు గో అండ్ ఇక్కడ గో ఇస్ నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్ బటన్ అనమాట. గో ఇస్ నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్. సో క్లిక్ చేస్తే యూ కెన్ సీ స్మార్ట్ టేబుల్ డేటా వచ్చింది. ఇప్పుడు మనకి ALV రిపోర్ట్ లో డేటా ఎట్లా మనకి రిపోర్ట్స్ లో డేటా ఎట్లా డిస్ప్లే అవుతుంది. ALV లిస్ట్ డిస్ప్లే డేటా ఎట్లా డిస్ప్లే అవుతుంది ALV రిపోర్ట్ లో అట్లా సేమ్. అయితే ఇక్కడ బీటీపీ టెక్నాలజీ ప్రకారం ఇక్కడ లిస్ట్ రిపోర్ట్స్ అని అనుకోండి. ఇక్కడ ఏమనాలంటే స్మార్ట్ టేబుల్ అనాలి. బ్రదర్. ఓకే. అదేంట మళ్ళీ ఇక్కడ మనం మన అడాప్ట్ స్మార్ట్ టేబుల్ అనాలి. బీటీపీ టెక్నాలజీ ప్రకారం దీన్ని స్మార్ట్ టేబుల్ అనాలి. జనరల్ గా మనకేం అలవాటు అంటే అడాప్ట్ లో
రిపోర్ట్ అంటాం. ఏల్ లిస్ట్ రిపోర్ట్ ఇట్లా అంటుంటాం కదా. కానీ యా ఇప్పుడు పాయింట్ ఏంటంటే బీటీపీ టెర్మినాలజీ ప్రకారం ఇది రిపోర్టే. కాకపోతే బీటీపీ టెర్మినాలజీ ప్రకారం రిపోర్ట్ అనుకుంటే స్మార్ట్ టేబుల్ అంటాం అంతే తేడా. సరేనా? ఓకే ఇప్పుడు మనం చూడు ఈ ఎంటైర్ అప్లికేషన్ ఎట్లా డెవలప్ చేసాం తెలుసా? చూడు యూజింగ్ ద యానిటేషన్. మనం ఇక్కడ సిడిఎస్ వ్యూస్ కూడా వాడతాం బ్రదర్. సిడిఎస్ వ్యూస్. యా నీకు ఓకే సిడిఎస్ వ్యూస్ గురించి ఒక్క ముక్క తెలియకపోయినా పర్లేదు. ఎందుకంటే మన యా మన అబాప్ బీటీపీ ట్రైనింగ్ లో అబాప్ ఆన్ ప్రిమైజ్ చెప్తాను, అబాప్ ఆన్ క్లౌడ్ చెప్తాను, రెండు చెప్తాను. అంటే S4 అబాప్ ఆన్ హనా కూడా వచ్చింది దీనిలో. ఓకే సీరియస్ వ్యూస్ యా గురించి సీరియస్ వ్యూస్ గురించి ఒక్క ముక్క తెలియకపోయినా పర్లా. యు నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. యా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ స్క్రాచ్ ఆన్ వర్డ్. ఓకే, డోంట్ ఓకే వరీ. సో ఇక్కడ చూడు సీరియస్ చూడు ఇక్కడ ఓకే ఇదిగో ఇది యాక్చువల్ గా సీరియస్ వ్యూ. నేను చెప్తాను ట్రైనింగ్. ఇఫ్ యూ నో దట్స్ ఓకే. నీకు తెలియకపోయినా నేను చెప్తాను కంగారు పడకు. యా ఇవన్నీ మనకి HTML5 జావా స్క్రిప్ట్ అవి ఏ కోడింగ్ ఏం లేదు ఇక్కడ. ఇక్కడ మనం ప్రతి ఓకే ఒక్కటి UI యానిటేషన్స్ చూసారు ఇక్కడ. యా ఒక ఫీల్డ్ పైన UI యానిటేషన్స్ ఉన్నాయి. ఇట్లా మనం ఒక్కొక్క యానిటేషన్ పర్పస్ ఏంటని క్లియర్ కట్ గా చెప్తా. నో నీడ్ టు. మనం ఈ యానిటేషన్స్ ద్వారా మాత్రమే ఈ ఫ్రంట్ అండ్ థియరీ అప్లికేషన్ ని డెవలప్ చేయగలిగాం. ఓకే ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు మనకి ఇది ట్రావెల్ నెంబర్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే జస్ట్ నేను ఇక్కడ డెమో టేబుల్స్ తో SAP వారు ప్రొవైడ్ చేసిన డెమో టేబుల్స్ తో సినారియో డెవలప్ చేశారు. ఈ డెమో టేబుల్స్ తో సినారియోస్ కాకుండా ప్రాజెక్ట్ ఓరియంటెడ్ మనం కస్టమైజింగ్ సినారియోస్ కూడా క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకుంటాం మన ట్రైనింగ్ లో. సేల్స్ ఆల్ అని, ఓకే కస్టమర్ అని, వెంటార్ అని, అటువంటి రిక్వైర్మెంట్స్ కూడా క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకుంటాం. నో నీడ్ టు వరీ. ఓకే, యా యా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం అబాప్ లో సింగిల్ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ ప్రొవైడ్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? పారామీటర్స్ ఫార్. అవునా? టెక్స్ట్ యా పారామీటర్స్. యా ఇక్కడ మనం ఈ సింగిల్ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ కోసం అబాప్ కోడింగ్ రాయక్కర్లా. జస్ట్ ఒక యానిటేషన్ ఏంటంటే చూడు ఇక్కడ ట్రావెల్ ఐడి పైన మనం ఏంటంటే ఇక్కడ చూడు సెలక్షన్ ఫీల్డ్ యా సెలక్షన్ ఈ యానిటేషన్ పెడతాం. ఈ యానిటేషన్ ఇప్పుడు అంటే ఏ ఓకే ఫీల్డ్ పైన అయితే యానిటేషన్ ప్రొవైడ్ ఓకే ఏ ఫీల్డ్ పైన అయితే ఈ యానిటేషన్ పెడతామో ఆ ఫీల్డ్ కి యా ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ వచ్చేస్తుంది అనమాట. ఆ ఫీల్డ్ కి ఓకే ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ ఇక్కడ చూడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ నెంబర్ టెక్స్ట్ బాక్స్ చూసావు కదా. ఇప్పుడు నేను దీన్ని ఎస్ డిలీట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడింగ్ ని యానిటేషన్ తీసేస్తాను. ఓకే తీసేసాను. ఓకే, సేవ్ చేస్తున్నాను. చెక్ చేస్తున్నాను, యాక్టివేట్ చేస్తాను. సేవ్ చేశాను, చెక్ చేశాను, యాక్టివేట్ చేశాను. ఓకే ఓకే, సేవ్ చేశాను, చెక్ చేశాను, యాక్టివేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడు ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే సేవ్ చేస్తాను, చెక్ చేస్తాను, యాక్టివేట్ చేస్తాను, అప్లికేషన్ రీఫ్రెష్ చేస్తున్నా. యా రీఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడు ఇంతకుముందు ట్రావెల్ నెంబర్ అని ఉంది. ఎస్ ఇంతకుముందు ట్రావెల్ నెంబర్ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ ఇప్పుడుందా? లేదు. లేదు ఎందుకు ఇప్పుడు లేదంటే 493 మనం యానిటేషన్ తీసేస్తాం. ఇప్పుడు చూడు యాక్టివేట్ చేస్తున్నాం. ఇప్పుడు జస్ట్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తాను అప్లికేషన్ వల్ల. యా రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూడు ట్రావెల్ నెంబర్ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ వచ్చేస్తుంది కదా. యా ఓకే, ఓకే సో ఇక్కడ గో బటన్ క్లిక్ చేస్తే డేటా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడు ఇదేంటి మన అబాప్ లో F4 ఫంక్షనాలిటీ సెర్చ్ అండ్ యా దీనివల్ల పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వన్? ఇప్పుడు ఈ ఏజెన్సీ నెంబర్ ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఏజెన్సీ నెంబర్ ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఏజెన్సీ నెంబర్ సంబంధించిన డేటా వచ్చింది. డేటాని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్స్ వస్తే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడు క్లిక్ ఆన్ F4 బటన్. చూడు
ఎప్పుడైతే క్లిక్ ఆన్ F4 బటన్ క్లిక్ చేస్తాం ఇప్పుడు ఏజెన్సీ డీటెయిల్స్ మొత్తం వచ్చింది. ఓకే, యా నీకు ఇష్టం వచ్చింది సెర్చ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే అంటే ఓకే, దీనికి సంబంధించిన డేటా 7001 సంబంధించిన డీటెయిల్స్ మాత్రం గెట్ చేయొచ్చు. మనకి 7000. తర్వాత మనకి అబాప్ లో సెలెక్ట్ ఆప్షన్ తెలుసు కదా, సెలెక్ట్ ఆప్షన్. ఎస్ యా సెలెక్ట్ యా పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఇన్పుట్ టైమ్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ కండిషన్స్ అని చెప్పేసి ఇక్కడ చూడు, ఇక్కడ కంటైన్స్ యా బిట్వీన్ అని పెట్టేసి ఇక్కడ జస్ట్ ఏంటంటే జస్ట్ బిట్వీన్ అని చెప్పేసి నెంబర్స్ కరెక్ట్ చేసుకో. 7001 నుండి 7003 వరకు. ఓకే, అంటే 7001 నుండి 7003 వరకు ఈ బిట్వీన్ వాల్యూస్ మనకు కావాలి. క్లిక్ ఆన్ ఓకే కొట్టేసి దెన్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ చేస్తే 7001 నుండి 7003 వరకు మాత్రం రికార్డ్స్ వస్తాయి. ఎన్ని రికార్డ్స్ ఉంటాయి? 233. అంటే సింగిల్ ఇన్పుట్ వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు, పర్టికులర్ రేంజ్ ఆఫ్ సెలెక్ట్ ఆప్షన్ ఫంక్షనాలిటీ కూడా ప్రొవైడ్ చేయొచ్చు ఈ F4 ఫంక్షనాలిటీ ద్వారా. ఈ F4 ఫంక్షనాలిటీకి మన అబాప్ కోడింగ్ రాయట్లా, ఒక సింపుల్ యానిటేషన్ ఏంటంటే చూడండి, ఇది ఏజెన్సీ కదా, చూడండి ఇక్కడ సింపుల్ గా ఇక్కడ చూడు @కన్సంప్షన్ ఈ యానిటేషన్ నేను చెప్తాను, మన ట్రైనింగ్ లో క్లియర్ కట్ గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. ఓకే, తీసేసి యాక్టివేట్ చేస్తాను. ఓకే యాక్టివేట్ చేస్తాను. ఇప్పుడు అప్లికేషన్ రీఫ్రెష్ చేస్తున్నాను. జస్ట్ 1 సెకండ్, అప్లికేషన్ రిఫ్రెష్ అయింది. ఇప్పుడు చూడు బ్రదర్, F4 బటన్ క్లిక్ చేశాను. ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? ఏజెన్సీ డీటెయిల్స్ ఏమైనా వచ్చిందా? రాలా కదా, ఇంతకు ముందు వచ్చింది కదా. ఎందుకంటే యానిటేషన్ ఇక్కడ చూడు, యానిటేషన్ అప్లై చేస్తాం మళ్ళా. ఓకే, చెక్ చేస్తున్నాను, యాక్టివేట్ చేస్తున్నాను. యాక్టివేట్ అవుతుంది. ఓకే ఇక్కడ జస్ట్ మళ్ళీ రిఫ్రెష్ అప్లికేషన్. రిఫ్రెష్ చేసి ఇప్పుడు చూడు F4 బటన్ క్లిక్ చేస్తే ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు వచ్చింది చూసావా ఏజెన్సీ డీటెయిల్స్. ఓకే, ఇంతకుముందు డిఫైన్ కండిషన్ ఇది ఒక్కటే వచ్చింది. ఇప్పుడు చూడు సర్చ్ అండ్ సెలెక్ట్ అనే ఇన్ఫర్మేషన్ ట్యాబ్ వచ్చి మనకు వచ్చింది. ఓకేనా, సో ఇదే కస్టమర్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే కస్టమర్ డీటెయిల్స్ వస్తాయి, కాల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇట్లా అర్థమైందా? ఇట్లా పాయింట్ ఏంటంటే మనకి యానిటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాదు, మనకి 1 సెకండ్, ఇప్పుడు గో బటన్ ద్వారా క్లిక్ చేస్తే డేటా అవుతుంది. మనకి డబుల్ క్లిక్ ఫంక్షనాలిటీ, నీకు డబుల్ క్లిక్ ఫంక్షనాలిటీ ఐడియా ఉంది కదా? యూ హ్యావ్ ద ఐడియా డబుల్ క్లిక్ ఫంక్షనాలిటీ. మనం నార్మల్ రిపోర్ట్ లో డబుల్ క్లిక్ ఫంక్షనాలిటీని ఎట్లా అప్లై చేస్తాం? హౌ యూల్ అప్లై నార్మల్ రిపోర్ట్? జస్ట్ నార్మల్ రిపోర్ట్ లో డబుల్ క్లిక్ ఫంక్షనాలిటీ ఎలా అప్లై చేస్తాం? ఒక ఏల్విలో ఒక నార్మల్ రిపోర్ట్ అయితే అప్లైయింగ్ సెలెక్షన్ యూజ్ చేస్తాం, అవునా? నార్మల్ రిపోర్ట్ అయితే ఇంటరాక్టివ్ నార్మల్ రిపోర్ట్ అంటే ఇంటరాక్టివ్ రిపోర్ట్. అయితే అప్లైయింగ్ సెలెక్షన్ డబుల్ క్లిక్ ఫంక్షనాలిటీ కోసం అప్లైయింగ్ సెలెక్షన్ వాడతాం. అదే ఏఎల్వి రిపోర్ట్ లో డబుల్ క్లిక్ ఫంక్షనాలిటీ కోసం యాంపర్సైన్ 5C1 వాడతాం. గుర్తుందా? క్యాపిటల్ యాంపర్సైన్. ఓకే, అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఊప్స్ ఏఎల్వి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏఎల్వి అయితే డబుల్ క్లిక్ అనే ఈవెంట్ వాడతాం, అవునా బ్రదర్? కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం అబాప్ కోడింగ్ ఏది రాయక్కర్లేదు ఇక్కడ. అప్లైయింగ్ సెలెక్షన్ కానీ యాంపర్సైన్ 5C1 కానీ ఓకే డబుల్ క్లిక్ ఈవెంట్ కానీ అటువంటి ఏం రాయక్కర్లేదు ఇక్కడ. రాయకుండా చూడు, ఇక్కడ మనం ఒక సింపుల్ ఒక యానిటేషన్, అదేంటంటే @UI.pes ఇది యానిటేషన్ డబుల్ క్లిక్ ఫంక్షనాలిటీ కోసం. ఇక్కడ నేను ఇప్పుడు ఈ రికార్డ్ ని డబుల్ క్లిక్ చేస్తాను, దానికి సంబంధించి డీటెయిల్స్ వస్తాయి. చూడు నెక్స్ట్ స్క్రీన్ లో వచ్చింది, దానికి సంబంధించిన రికార్డ్ వచ్చిందా? ఓకే,
ఇది Yeah. ఎలా వచ్చింది డబుల్ క్లిక్ ఫంక్షనాలిటీ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యానిటేషన్, ఈ యానిటేషన్ ద్వారా వచ్చింది మనకి. Okay. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యానిటేషన్, యానిటేషన్ ద్వారా వచ్చింది మనకి. Okay. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే చూడు బ్రదర్, ఇక్కడ ఇగో ట్రావెల్, ఇక్కడ ఫీల్డ్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా, ట్రావెల్ నెంబర్, ఏజెన్సీ నెంబర్. ఇది ఎట్లా వచ్చినాయి అంటే ఓకే, Yeah. ఎట్ ది రేట్ ఆఫ్ యూఐ డాట్ ఐడెంటిఫికేషన్, ఈ యానిటేషన్ ద్వారా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ Okay. ఇక్కడ చూడు, ఇక్కడ ట్రావెల్ నెంబర్స్ ఉన్నాయి కదా, నేను ఏం చేస్తా అంటే జస్ట్ Yeah. తీసేస్తున్నాయి. ఓకే, చెక్ చేసి యాక్టివేట్ చేస్తున్నా. ఓకే, వన్ సెకండ్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడు, రీఫ్రెష్, ఇక్కడ చూడు ట్రావెల్ నెంబర్ చూస్తున్నాం, రీఫ్రెష్ Yeah. చేస్తున్నా. అంటే పొజిషన్ 10 లో ట్రావెల్ నంబర్ ఇచ్చారు మీరు. మనం పొజిషన్ 10 అంటే ఏం లేదు, ఇక్కడ 1 మినిట్ ఇది ప్రాపర్ గా యాక్టివేట్ అవుతుంది. వన్ సెకండ్ చెక్ చేయి అండ్ యాక్టివేట్ చేయి. ఓ సారీ, ఐడెంటిఫికేషన్ రిఫరెన్స్ తీసేస్తుంది. ఐడెంటిఫికేషన్ రిఫరెన్స్ అంటే ఏంటంటే చూడు, ఇక్కడ ఇది వస్తుంది. 1 మినిట్, లేబుల్ తీసేయాలా? ఇప్పుడు లేబుల్ కాదు, ఇది కాదు చెప్తుంది. ఓకే, వన్ ఎగ్జిక్యూట్ డబుల్ క్లిక్ చేస్తే చూడు ఇక్కడ ట్రావెల్ నెంబర్ లేదు. యా యా. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఇక్కడ అది ప్రొవైడ్ చేస్తే ఓకే, యా అది ప్రొవైడ్ చేస్తే సో హియర్ మనకు వచ్చింది. యాక్టివేట్ అయింది. ఇప్పుడు రీఫ్రెష్ అయ్యి ట్రావెల్ నంబర్ వచ్చింది. ట్రావెల్ నెంబర్ వచ్చింది. ఓకే, అట్లానే ఇక్కడ ఈ స్మార్ట్ టేబుల్ డేటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ నెంబర్, ఏజెన్సీ Yeah. నెంబర్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏజెన్సీ నెంబర్ వద్దు, ఐ డోంట్ నీడ్ Yeah. దిస్ ఏజెన్సీ నెంబర్. నాకు ఈ ఏజెన్సీ నెంబర్ వద్దు, ఏజెన్సీ నెంబర్ Okay. వద్దనుకో, ఏజెన్సీ నెంబర్ వద్దనుకుంటే జస్ట్ ఇక్కడ మన ఇక్కడ లైన్ ఐటమ్, ఏజెన్సీ పైన లైన్ ఐటమ్ ఇది ఉందో, ఈ యానిటేషన్ సరిపోతుంది. Okay. నేను రీఫ్రెష్ చెక్ చేసి యాక్టివేట్ చేయండి. ఇది కామెంట్ చేస్తే కూడా సరిపోతుంది కదా? కమెంట్ చేయొచ్చు, తీసేయచ్చు. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏజెన్సీ నెంబర్ ఉంది కదా, రిఫ్రెష్ చేయి. యా. కాలం లేదు. ఇప్పుడు చూడు లేదు కదా, ఏజెన్సీ నెంబర్ లేదు యా కదా. ఓకే, యా. సో ఇప్పుడు ప్రొవైడ్ చేస్తే ఏజెన్సీ నెంబర్. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా యానిటేషన్స్, ఎవ్రీథింగ్ Okay. ఈస్ యానిటేషన్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా యానిటేషన్ ద్వారానే ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? క్లియరా బ్రదర్? ఓకే. డౌట్? యా యా. ఓకే, అప్ ఇస్ క్లియర్ రైట్? యా అర్థమవుతుంది. అదే ఒక్క 1 మినిట్. ఇది జస్ట్ డెమో టేబుల్స్ తో చెప్పిన సీక్వెన్స్. ఓకే, ఓకే. డెమో టేబుల్ తో. అట్లా కాకుండా కస్టమైజింగ్ రిక్వైర్మెంట్స్ కూడా చేసినవి ఉన్నాయి. 1 మినిట్, అవి కూడా చూపిస్తాను. అంటే మనకి ఏంటంటే ఫ్రంట్ అండ్ థియరీ అప్లికేషన్ మనం ఈజీగా విత్ అడాప్ట్ కోడింగ్ తో ఈజీగా డెవలప్ చేయొచ్చు అన్నమాట. యా. నీకేంటంటే ఇది ఆఫ్, దీంట్లో లేదు, వేరే ల్యాప్టాప్ ఉంటున్నాడు. అది వేరే ఏంటంటే ప్రీవియస్ క్లాస్ చెప్పింది. 1 మినిట్, నేను వేరే దాంతో లాగిన్ అవుతాను, ల్యాప్టాప్ చూపిస్తాను. 1 మినిట్. ఓకే.
ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాం బ్రదర్ మళ్ళీ ఐబిఎం ఎక్కడ ఐబిఎం ఐబిఎం హైదరాబాద్ హైదరాబాద్ లో ఎక్కడ అది దివ్యశ్రీ అంటే నానక్రామ్ రాయదుర్గం 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 దుర్గమ్మ చెరువు Yeah. అంటారు అది అదే అదే కొంచెం దగ్గర దుర్గం ఎందుకంటే చెరువు. నేను చెన్నై నేను హైదరాబాద్ లో అసలు మైండ్ స్పేస్ ఉంది కదా, మైండ్ స్పేస్ బ్యాక్ సైడ్ అన్నమాట దుర్గం చెరువు ఉంటది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పక్కనే పెద్ద బిల్డింగ్ అంటే సెజ్ ఉంటది. దివ్యశ్రీ ఎన్ఎస్ఎల్ ఓరియన్ సెజ్ ఉంది. నాకు అంతగా హైదరాబాద్ తెలియదు. నేను చెన్నై ఉండేది. ఓకే. నేను 18 సంవత్సరాలు యూఎస్ లో వర్క్ చేసి వచ్చాను. 2018లో వచ్చింది. 2000 ఫిబ్రవరి 24వ తారీఖు వెళ్ళాను యూఎస్కి. తర్వాత కంటిన్యూస్ 18 సంవత్సరాలు ఉండి తర్వాత 2018లో వచ్చాను. 2018 ఏప్రిల్లో ఓకే. వచ్చిన తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోయింది. తర్వాత అదే ప్రాజెక్ట్ చెన్నైలో ఉంది ఆఫీస్ కి. సో ఇక్కడ చెన్నై హైదరాబాద్ అందుకని కొంచెం హైదరాబాద్ తక్కువ నాకు ఏరియాస్. మీరు దేంట్లో పనిచేస్తుంది? నేను వచ్చేసరికి ఫోర్డ్. ఓకే. 1 minute. CTS ఫోర్డ్ క్లయింట్ CTS నా పేరు. యూటీఎస్ CTS కాగ్నిజెంట్. ఓకే. హలో బ్రదర్. హలో, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. స్క్రీన్ చూస్తా ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటాడు. నేను ప్రీవియస్ బ్యాచ్ కి చెప్పింది అది ఈ ల్యాప్టాప్ లో లేదన్నమాట. ఓకే. వన్ సెకండ్. ఇవన్నీ అంతకుముందు ప్రీవియస్ బ్యాచ్ క్లాస్. ఇక్కడ చూడు బ్రదర్, కాంపోజిట్ సినారియో, కాంపోజిట్ ట్రీ స్ట్రక్చర్ యాక్చువల్గా. ఓకే. 1 minute. ఇట్లా ఇది కస్టమర్ సంబంధించింది. గో బటన్ క్లిక్ చేస్తే డేటా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఓకే. గో బటన్ క్లిక్ చేస్తే డేటా ఎగ్జిక్యూట్. మళ్ళీ రికార్డ్ ని ఇష్యూ అనే రకం డబుల్ క్లిక్ చేస్తాం. దాని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే యూఐ వాడాను అనమాట ఇక్కడ. ఓకే. మనం జనరల్ కస్టమర్ రికార్డ్ క్రియేట్ చేసాం. బై డిఫాల్ట్ గా కస్టమర్ నెంబర్ జనరేట్ అవ్వాలి కదా, అట్లా ఇచ్చేసి యూఐడి ద్వారా. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇది ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది. ఇక్కడ చూడండి పాయింట్ వచ్చేసరికి 1 minute. ఇది కాంపోజిట్ ట్రీ స్ట్రక్చర్ తీసుకోవాలి. ఓకే. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ప్రివ్యూ బటన్. కస్టమర్ క్లిక్ చేసి ప్రివ్యూ బటన్ క్లిక్ చేయాలి. ఇది కస్టమైజ్ రిక్వైర్మెంట్స్ ఆఫీస్ లో మనకు వచ్చేది. ఇంతకుముందు నేను నీకు ఏంటంటే డెమో టేబుల్స్ తో ఎలా చేయాలి అనేది చూపించాను. గో బటన్ క్లిక్ చేస్తే కస్టమర్ సంబంధించిన డేటా వస్తుంది. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడు కస్టమర్ డీటెయిల్స్, అడ్రస్ ట్యాబ్. ఇక్కడ కింద అడ్రస్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే. సో చూడు ఇక్కడ కస్టమర్ ట్యాబ్ అడ్రస్ క్లిక్ చేస్తే అడ్రస్ డీటెయిల్స్. ఇక్కడ అడ్రస్ 1, అడ్రస్ 2. ఇట్లా ఇది కాంపోజిట్ ట్రీ స్ట్రక్చర్. ఇట్లా మనం మల్టిపుల్ కంప్లీట్ గా ఇప్పుడు రికార్డ్ ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ బటన్ క్లిక్ చేసి ఎడిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం రికార్డ్ ఇక్కడ ఎడిట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఓకే. ఇక్కడ ఈమెయిల్ ని ఎడిట్ చేయబోతున్నాం. ఓకే. క్లిక్ ఆన్ సేవ్.
ఇక్కడ కొంచెం కింద డ్రాగ్ చేస్తే అక్కడ సేవ్ బటన్ ఉంది కదా, యా యా సేవ్ బటన్ అది క్లిక్ చేస్తే సరిపోతుంది. సేవ్ బటన్ క్లిక్ చేస్తే ఇగో ఇక్కడ సేవ్ బటన్ గా అది క్లిక్ చేస్తే సరిపోతుంది. చూడు, యా, ఎస్ రికార్డ్ సేవ్ అయింది. ఇక అడ్రస్ డీటెయిల్స్ క్రియేట్ చేయాలనుకో, ఇక్కడ మళ్ళీ క్రియేట్ బటన్ క్లిక్ చేసి ఈ కస్టమర్ సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ చేసుకోవాలి. ఓకే, యా సో క్లిక్ ఆన్ క్రియేట్. చూడు, ఓకే, అంటే దానికి సంబంధించిన కోడింగ్ అక్కడ ఇంకా రాలేదు, ఆ రోజు క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అది యా సరేనా, పాయింట్ లేదు. ఓకే ఓకే, మనకేంటంటే ఇట్లా ప్రీ డిఫైన్డ్ మనకి ఇట్లా యా, ఇప్పుడు చూడు, 1 సెకండ్ రికార్డ్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడు, 1 రికార్డ్ క్రియేట్ చేసుకుంటున్నాం. జస్ట్ బ్యాక్ యా 1 సెకండ్. ఇంతకుముందు కోడింగ్ రాయలేదు కదా, అందుకని అట్లా వచ్చింది. ఇప్పుడు క్రియేట్ అనే, ఇప్పుడు క్రియేట్ జస్ట్ ఇక్కడ క్రియేట్ అని యా క్లిక్ చేస్తే ఇక అడ్రస్ డీటెయిల్స్ ఇంకా టైప్ చేస్తాను. చూడు, ఓకే 1 సెకండ్. ఇదేంటంటే చెప్పే కదా, ఫిస్ శానిటేషన్ అని చెప్పేసి దాని సంబంధించి. 1 సెకండ్. అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చి క్రియేట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఈ రికార్డ్ కస్టమర్ అడ్రస్ డీటెయిల్స్ రికార్డ్ క్రియేట్ అయిపోవాలి. సో క్లిక్ చూడండి, ఓకే జస్ట్ పిన్ కోడ్ ఆర్ ఎనీ కెన్ ప్రొవైడ్. సో క్లిక్ ఆన్ క్రియేట్ అని, క్లిక్ ఆన్ క్రియేట్ పెడితే ఇక్కడ జస్ట్ చూడండి, ఇక్కడ మనకు అప్డేట్ అయిపోతుంది. బ్యాక్ వెళ్తే ఈ కస్టమర్స్ అంత రికార్డ్ వచ్చేసింది కదా, ఇది కాంపోజిట్ యా స్ట్రక్చర్ అన్నమాట. మనం మనం స్టేటస్ స్టేటస్ చేంజ్ చేయొచ్చు. we We people people can can చేంజ్ ద స్టేటస్. మనం స్టేటస్ చేంజ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్, ఫ్లాగ్స్ ని అప్డేట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ మనం యా చేయొచ్చు. ఓకే, క్లియర్ బ్రదర్, ఇంతవరకు క్లియర్ డౌట్? యా 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 సో నీకు అర్థమైందా? ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ యా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ SAP EFX ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ని ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఈజీగా మనం డెవలప్ చేయొచ్చు. ఓకేనా? యాక్చువల్గా నా డౌట్ ఏంటంటే ఈ బీటీపీకి మనం ర్యాప్ అవసరమా? అబాప్ బీటీపీలో నేర్చుకునేదే ర్యాప్. ఓకే అబాప్ బీటీపీలో ఉండే యాజ్ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా అబాప్ యా బీటీపీ అంటేనే ర్యాప్ అన్నమాట. ర్యాప్ రెస్ట్రిక్షన్ అప్లికేషన్ ప్రోగ్రామ్. ఇప్పుడు వరకు ఇచ్చిన ఓకే అప్లికేషన్స్ మొత్తం ర్యాప్ తోనే డెవలప్ చేసింది. అంటే అబాప్ ఓకే బీటీపీ అంటేనే ర్యాప్ అన్నమాట. ఓకేనా? యా యా ఓకే పాయింట్ క్లియర్ కదా? డౌట్ ఉందా? యా ప్లీజ్ క్లియర్. ఓకే. ఇవన్నీ తర్వాత మనం ఇంటిగ్రేట్ చేసి అప్లికేషన్ డిజైన్ చేస్తాం. సిడిఎస్, మన అబాప్ నాలెడ్జ్ అవును అండ్ యూఐ అవును యానోటేషన్స్, ర్యాప్ ప్రోగ్రామింగ్ చేసి బీటీపీ అప్లికేషన్ చేస్తాం. అవును. ఇక్కడ చూడు, ఇక్కడ ఓకే, ఇక్కడ మన కోడింగ్ మన సీరియస్ యూస్ తో యానిటేషన్స్ రాస్తాయి. ఓకే, యా మన సోర్స్ కోడ్ లో క్లాసెస్ కోడింగ్ రాస్తాం, చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ఇంతవరకు క్లియర్ కదా? ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా యా యా క్లియర్. మనకి? ఓకే, సెకండ్ పాయింట్ వచ్చింది బ్రదర్. ఇక్కడ మనం సింపుల్ గా చెప్పుకోవచ్చు. చాలా మంది ఏదేది చెప్తారు కానీ అంత అవసరం ఏం లేదు. సింపుల్ గా యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ కి అబాప్ బీటీపీని ఎందుకు డెవలప్ చేయాలంటే బికాస్ ఆఫ్ 2 రీజన్స్. ఇది ఇప్పుడు వరకు నీకు ఫస్ట్ రీజన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సెకండ్ రీజన్ ఏంటంటే యా విత్ ది హెల్ప్ ఆఫ్ అబాప్ బీటీపీ we can avoid multiple integration. Okay, with the help యా of the ABAP BTP we can avoid multiple integration. We can యా avoid the multiple integration in the process of developing one యా SAP application from end to end అన్నమాట. అంటే కంప్లీట్ గా మనం ఒక యా SAP అప్లికేషన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ గా డెవలప్ చేయొచ్చు, ఎండ్ టు ఎండ్ డెవలప్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నార్మల్ ఈసీసీలో అనుకో, ఈసీసీలో కానీ ఫ్రంట్ ఎండ్ SAP UI5 సిరీస్ ద్వారా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేసిన మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్ అవసరం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ యా చిన్న డయాగ్రామ్ బ్యాక్ ఎండ్ కనెక్ట్
చూడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడు ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంటేషన్ లేయర్ ఇది ఓకే ప్రెసెంటేషన్ ఇది అప్లికేషన్ లేయర్ ఇది డేటాబేస్ ప్రెసెంటేషన్ లేయర్ లో మనం జిఐ ద్వారా కానీ ఎస్ఏపి యూఎఫ్ఐసి ద్వారా కానీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ యా కస్టమర్ క్రియేషన్ స్క్రీన్ డెవలప్ చేస్తాం ఓకే యా ఇప్పుడు పాయింట్ ఏంటంటే కస్టమర్ క్రియేషన్ స్క్రీన్ డెవలప్ చేస్తాను కదా ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను కస్టమర్ స్క్రీన్ ఇది కస్టమర్ నెంబరు కస్టమర్ నేమ్ ఇదంతా సంథింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను ఇక్కడ ఏంటంటే ఎంటర్ చేసి క్లిక్ ఆన్ క్రియేట్ సేవ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏ కస్టమర్ డీటెయిల్స్ అయితే నేను ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ లో ప్రొవైడ్ చేశాను ఆ డీటెయిల్స్ మొత్తం డేటాబేస్ టేబుల్ హనా కావచ్చు నాన్ హనా కావచ్చు అక్కడ కస్టమర్ Yeah. డేటాబేస్ టేబుల్ ఈ కస్టమర్ డేటాబేస్ టేబుల్ లోకి ఆ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ లో నువ్వు ఎంటర్ చేసి సేవ్ చేసిన తర్వాత ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం ఈ టేబుల్ లో సేవ్ అయిపోవాలి యా కదా అది మన మెయిన్ టార్గెట్ జనరల్ గా ఎక్కడైనా సరే కదా నువ్వు అప్డేట్ అవును. చేసినా అప్డేట్ చేస్తే డేటా టేబుల్ అప్డేట్ అయిపోవాలి రికార్డ్ క్రియేట్ చేస్తే ఇన్సర్ట్ అవ్వాలి డిలీట్ చేస్తే టేబుల్ నుంచి డిలీట్ అయిపోవాలి ఇదే కదా మన మెయిన్ Yeah. టార్గెట్ ఈ అప్లికేషన్ అని Yes. చేస్తుంది ఇప్పుడు చూడు ఎస్ జనరల్ గా ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ మనం Yeah. ఎప్పుడైతే సేవ్ బటన్ క్లిక్ చేస్తామో యా ఈ అప్లికేషన్ నుండి ఓకే రిక్వెస్ట్ ఓకే అంటే రిక్వెస్ట్ ప్రెసెంటేషన్ లేయర్ నుండి రిక్వెస్ట్ అప్లికేషన్ లేయర్ ఈ అప్లికేషన్ Yeah. లేయర్ లో మన అడాప్ట్ కోడ్ స్పెసిఫై చేస్తాం అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డిజైన్ తగ్గట్టుగా బ్యాక్ ఎండ్ అడాప్ట్ కోడింగ్ ఇక్కడ రాస్తా ఉంటాం కదా యా మనం రిక్వెస్ట్ పంపినప్పుడు ఆ అప్లికేషన్ లేయర్ ఆ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకుని ఈ అబాప్ కోడ్ ని ట్రిగర్ చేసి ఈ అబాప్ కోడ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ లో డెవలప్ చేస్తారు ఈ డేటాని ఓకే డేటాబేస్ టేబుల్ లో సేవ్ చేయడం కోసం ఓకే డేటాబేస్ లేయర్ కి రిక్వెస్ట్ పంపింది డేటాబేస్ లేయర్ రిక్వెస్ట్ పంపిన డేటాబేస్ లో ఉన్న డేటా అంటే ఆ డేటా ఇచ్చి ఈ టేబుల్ లో సేవ్ అయిపోవాలి సేవ్ Yes. అయిపోయిన తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ నుండి డేటాబేస్ లేయర్ నుండి రిక్వెస్ట్ మళ్ళీ అప్లికేషన్ Yeah. లేయర్ నుండి మళ్ళీ ప్రెసెంటేషన్ లేయర్ కి వచ్చి ఇక్కడ మనకి మెసేజ్ దిస్ ఆల్సో కస్టమర్ వాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అవునా యా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనం సేవ్ అనే బటన్ క్లిక్ చేసామో ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ లో ఆ డేటా సేవ్ అవటానికి ఆ డేటా సేవ్ అయ్యే ప్రాసెస్ లో ఈ 3 లేయర్స్ లో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అనే ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు Yes. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ లో నువ్వు డేటా ఎంటర్ చేసి సేవ్ క్లిక్ చేసిన తర్వాత టేబుల్ లో సేవ్ అవటానికి ఫర్ ఎగ్జాంపుల్ 5 మిల్లీ నానో సెకండ్స్ పట్టింది అనుకో Yeah. అంటే డేటా సేవ్ అవడానికి 5 మిల్లీ నానో సెకండ్స్ టైం పట్టింది అనుకో లేకపోతే 6 మిల్లీ సెకండ్స్ పట్టింది అనుకో 6 మిల్లీ నానో సెకండ్స్ టైం పట్టింది అనుకో డేటా సేవ్ అయ్యి నీకు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ రిజల్ట్ రాదు యా ఈ అవుట్ ఆఫ్ 6 మిల్లీ సెకండ్స్ లో 50% ఆఫ్ ది టైం అన్నెసరీగా కన్స్యూమ్ అయిపోతుంది ఎలా అంటే యా ఈ రిక్వెస్ట్ అండ్ ఈ 3 లేయర్స్ మధ్య రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఫార్మాట్ లో అన్నెసరీగా టైం Yeah. అయిపోతుంది ఓకే ఎస్ దీని వల్ల పెర్ఫార్మెన్స్ తగ్గడానికి అవకాశం ఉంది ఇది ఒక డిఫెక్ట్ ఓకే తర్వాత Yeah. ఇంకొక డిఫెక్ట్ ఏంటంటే నువ్వు ఎస్ఏపి అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఎస్ఏపి యూఎఫ్ఎఫ్ సిరీస్ ద్వారా డెవలప్ చేసావు అనుకో డెవలప్ Yeah. చేస్తే ఆ డెవలప్ చేసే ప్రాసెస్ లో హెచ్టిఎంఎల్ అంటే అప్లికేషన్ డిజైనింగ్ కోసం హెచ్టిఎంఎల్ కూడా సపరేట్ గా ఒక Yeah. ఎక్స్టర్నల్ ఫైల్ లో రాస్తాం జావా స్క్రిప్ట్ వ్యాలిడేషన్స్ కోసం జావా స్క్రిప్ట్ మరొక ఎక్స్టర్నల్ ఫైల్ లో రాస్తాం కలరింగ్ పర్పస్ Okay. ఓకే సిఎస్ మరొక ఎక్స్టర్నల్ ఫైల్ లో రాస్తాం రాసిన తర్వాత ఈ Okay. 3 ఎక్స్టర్నల్ ఫైల్స్ ని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ తో ఇంటిగ్రేట్ చేయాలి కదా ఇది Yeah. ఇంటిగ్రేట్ చేయాలి ఇది ఒకటి తర్వాత ఒకవేళ ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఓ డేటా సర్వీస్ కూడా యూజ్ చేయాల్సి వచ్చింది అనుకో లాట్ Yeah. ఆఫ్ ఓ డేటా సర్వీస్ క్రియేట్ చేయడానికి లాట్ ఆఫ్ ప్రాసెస్ ను ఫాలో అవ్వాలి అదంతా ఫాలో అయిన తర్వాత ఫైనల్ గా ఒక ఎక్స్ఎంఎల్ వచ్చింది దాన్ని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ తో మళ్ళీ ఇంటిగ్రేట్ ఇట్లా Yeah. మల్టిపుల్ అప్లికేషన్స్ తో ఫ్రంట్ ఎండ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ నువ్వు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ తో ఇంటిగ్రేట్ చేయాలి దీని వల్ల కూడా Yeah. పెర్ఫార్మెన్స్ తగ్గిపోవాలి యా
దీని వల్ల కూడా పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఇట్లా తగ్గిపోకుండా ఉండటానికి ఎస్టీపీ ల్యాబ్స్ కూడా ఏం చేశారంటే బీటీపీని ఇంట్రడ్యూస్ చేశారు. బీటీపీ అనేది ఏంటి? ఇట్స్ సింగిల్ ప్లాట్ఫామ్. బీటీపీలోనే నువ్వు ఏదైనా డెవలప్ చేసుకోవచ్చు. ఈ మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్ అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ నీకు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే చూడు ఫర్ ఎగ్జాంపుల్ 40 years బ్యాక్ 30 years బ్యాక్ మనకి ఇండియాలో షాపింగ్ మాల్స్ లేవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ పర్చేస్ చేయాలనుకున్నా, సైకిల్ కొనాలనుకున్నా. సైకిల్ కొనాలంటే సైకిల్ షాప్కి వెళ్ళాల్సి వచ్చేది కదా సపరేట్ గా. అదే కదా సైకిల్ కొనాలనుకుంటే నేను తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పెన్స్ బుక్స్ కొనాలనుకున్నా. అప్పుడు ఆ టైంలో అప్పుడేంటి సపరేట్ గా బుక్ షాప్ అంటే స్టేషనరీ షాప్ సపరేట్ అనుకోండి. తర్వాత ఇప్పుడు ఇంటికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కొనాలనుకో. ఫుడ్ ఐటమ్స్ కొనాలంటే దగ్గరలో ఉన్న స్మాల్ కిరాణా స్టోర్స్కి వెళ్ళాలంటే స్మాల్ జనరల్ స్టోర్స్కి వెళ్తాం. అవునా? ఓకే. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చైర్స్ ఫర్నిచర్స్ నువ్వేదైనా చైర్స్ సోఫా సెట్స్ కొనాలి. చైర్స్ టేబుల్స్ ఈ సోఫా సెట్స్ యూ వాంట్ టు బై. ఇటువంటివి కొనాలనుకో ఖచ్చితంగా మళ్ళీ ఫర్నిచర్ షాప్కి వెళ్ళాలి. అవునా? మళ్ళీ ఫర్నిచర్ షాప్కి వెళ్ళాలి. ఓకే. సో ఇక్కడ పాయింట్ ఇక్కడ మళ్ళీ ఫర్నిచర్ షాప్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏది 30 years బ్యాక్ 40 years బ్యాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లోకి డిమార్ట్ వచ్చేసి డిమార్ట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ కొనాలన్నా సరే నువ్వేం చేస్తావు? సింగిల్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోతాం. అవునా? ఇప్పుడు సైకిల్ కొనాలంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? పెన్స్ కొనాలంటే వెళ్ళిపోతాం డిమార్ట్ కి. ఫుడ్ ఐటమ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఏది కొనాలన్నా సరే డిమార్ట్ కి వెళ్ళిపోతాం. డిమార్ట్ స్మార్ట్ బజార్ ఏదో దానికి వెళ్ళిపోతాం. అంటే this DMart or Smart Bazaar is a single platform where you can find all these items in one location. ఒకే లొకేషన్ లో అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఒకవేళ లేదనుకో ప్రతి ఐటమ్ కి డిఫరెంట్ షాపులు తిరగాలి. టైం వేస్ట్, నీ ఎనర్జీ వేస్ట్. టైం వేస్ట్ ప్లస్ నువ్వు ప్రతి షాప్ కి తిరగటం వల్ల నీ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోదు. నీ ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి కదా. ఏదో ఒక షాప్ తిరగాలి, ఒక షాపులు తిరగాలంటే తిరుగుతావు కానీ ఉన్న షాప్ ఇప్పుడు 10 ఐటమ్స్ కి 10 షాపులు తిరగాలంటే నువ్వు ఎక్కడ తిరుగుతా? నీ ఎనర్జీ డౌన్ అయిపోద్ది కదా. పెర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది కదా. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే ఎస్ఏపీ ల్యాబ్స్ కూడా ఏం చేస్తారంటే సో ఇక్కడ అమ్మా పవన్ కుమారి యు దేర్? అమ్మా పవన్ కుమారి అమ్మా ఒక్క 7 minutes తర్వాత జాయిన్ అవ్వా. ఒక 7 minutes తర్వాత. ఓకే ఒక్క ఓకే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి సేమ్ అట్లానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటీపీ ఒక సింగిల్ ప్లాట్ఫామ్. ఇక్కడ డిమార్ట్ ఇస్ సింగిల్ ప్లాట్ఫామ్. యూ కెన్ ఫైండ్ ఇవన్నీ కూడా ఒక డిమార్ట్ నీకు వర్కౌట్ అయిపోతుంది వస్తే. అట్లానే ఈ బీటీపీ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని నువ్వు ఎస్ఏపీ అబాప్ కోడింగ్ రాయొచ్చు ఒకే ప్లాట్ఫామ్. తర్వాత ఎస్ఏపీ అబాప్ ఆన్ HANA అండ్ S4 అబాప్ అంటున్న ఫంక్షనాలిటీస్ కూడా రాయొచ్చు ఇదే బీటీపీ ప్లాట్ఫామ్ మీద. ఓకే. తర్వాత ఎస్ఏపీ UI5 అండ్ థియరీ రిలేటెడ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ కూడా నువ్వు ఇదే బీటీపీ ప్లాట్ఫామ్ మీద డెవలప్ చేయొచ్చు. తర్వాత నువ్వు ఓడేటా సర్వీసెస్ కూడా ఇదే ప్లాట్ఫామ్ మీద చేయొచ్చు. ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్రదర్ ఒక చిన్న పాయింట్ చెప్పాలి. మనం ఓడేటా సర్వీస్ తో కూడా వర్క్ చేస్తాం ఇక్కడ బీటీపీలో. కానీ ఓడేటా నాలెడ్జ్
హలో. మనకి ఓ డేటా నాలెడ్జ్ నో డేటా. ఓ డేటా ఓకే. నాలెడ్జ్ అవసరం లేదు ఓకే. మనకి వితౌట్ ఓ డేటా నాలెడ్జ్ అవసరం లేకుండానే ఓ డేటాతో వర్క్ చేయొచ్చు. అది నేను చూపిస్తాను. నో ఇటు అని చాలా మంది ఓకే. ఏంటంటే ఓ డేటా బీటీసీ లో యూస్ చేస్తున్నది అది కావాలా అంటారు. అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఓ డేటా మన బైండింగ్ టైప్ ఇక్కడ చూడు ఇక్కడ 1 సెకండ్ యా. 1 సెకండ్ మనం ఇక్కడ ఓ డేటా సర్వీస్ ని బైండింగ్ టైప్ గా చూస్ చేసుకున్నప్పుడు ఆ ఓ డేటా రిలేటెడ్ యా. ఎంటిటీస్ సర్వీస్ అవే జనరేట్ అవుతాయి. అంత సింప్లిఫై చేశారు పీటీపీలో. ఓకే. అంటే ఒక ఓకే. పెద్ద హార్డ్ వర్క్ ఏం చేయక్కర్లా. చూడు ఇక్కడ మనం ఓ డేటా సర్వీస్ డెవలప్ చేయాలంటే చాలా మనం చాలా ఎఫర్ట్ చేయాలి కదా. యా. ఎంటిటీలు మొత్తం సర్వీస్ సర్వీస్ క్రియేట్ స్టేషన్స్ చేయాలి. అన్ని. కానీ ఇక్కడ చూడు యూఆర్ఎల్ బై డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. బై డిఫాల్ట్ యూ నీడ్ టు డూ చూడాలనుకుంటే ఓకే. ఆ సిరీస్ క్లిక్ ఎక్స్ఎంఎల్ వచ్చి 1 సెకండ్ వస్తుంది. ఇది చూడు వచ్చేస్తుంది. యా. ఓ డేటా సర్వీస్. ఎక్స్ఎంఎల్ వచ్చేస్తుంది. యా. ఎక్స్ఎంఎల్ ఎస్. వచ్చేసింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ ఓ డేటా సర్వీస్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. తర్వాత యా. ఎస్ఏపి బిడబ్ల్యూ ఆన్ హానా రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ కూడా బీడీపీలో చేయొచ్చు పీటీపీలో. ఓకే. తర్వాత ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా బ్యాక్ ఎండ్ గా హనా డేటాబేస్ ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. ఓకే. కంప్లీట్ ఇంటిగ్రేట్ అంటే ఈ యొక్క సింగిల్ ప్లాట్ఫామ్ మీద నువ్వు ఇవన్నీ ఈ ఫంక్షనాలిటీస్ అన్ని పెర్ఫామ్ చేయొచ్చు. అంటే నేను మీకు ఫస్ట్ చెప్పాను కదా ప్రతి మాడ్యూల్ కి ఎస్ఏపి ల్యాబ్స్ కూడా బీటీపీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ యా. చూడు మనం ఇంటిగ్రేషన్స్ ఏం అవసరం లేదు. చూడు ఒక సింగిల్ ప్యాకేజ్ ఓ డేటా సర్వీస్ తర్వాత ఇగో సిడిఎస్ చూసా తర్వాత మనం సిడిఎస్ వ్యూస్ లోనే ఫ్రంట్ అండ్ థియరీ కోడింగ్ కూడా రాసేస్తాం. ఓకే. యా. తర్వాత యా. నెక్స్ట్ ఇక్కడ చూడు క్లాసెస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్ అంటే క్లాసెస్ అంటే తెలుసుకునే క్లాస్ మెథడ్ యా. తెలుసుకున్న బ్రదర్. ఇది కూడా ఇక్కడే ఉంటుంది ఎవ్రీథింగ్. ఓకే. ఇక్కడ క్లాస్. బ్యాపీ యూజ్ చేశారు ఇక్కడ ఓకే. క్లియర్ కట్ గా. ఓకేనా. యా. సో అట్లా అన్నమాట. ఓకే. ఎవ్రీథింగ్ ఒకే సింగిల్ ప్లాట్ఫామ్ లో యూ కెన్ డౌన్లోడ్. ఓకే. ఓకేనా. పాయింట్ ఓకే. సో అదన్నమాట. యా. ఓకే. అయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనకి ఎస్ఏపి ల్యాబ్స్ కూడా బీటీపీలో డిఫరెంట్ బీటీపీ ఎన్విరాన్మెంట్స్ ని ప్రొవైడ్ చేశారు. ఓకే. డిఫరెంట్ బీటీపీ ఎన్విరాన్మెంట్స్ ని డిఫరెంట్ బీటీపీ ఎన్విరాన్మెంట్స్ ని ప్రొవైడ్ చేశారు ఎస్ఏపి ల్యాబ్స్ కూడా. డిఫరెంట్ బీటీపీ ఎన్విరాన్మెంట్ ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ క్లౌడ్ ఫౌండరీ ఎన్విరాన్మెంట్ ఒకటి. తర్వాత ఓకే. నెక్స్ట్ అబాప్ ఆన్ క్లౌడ్. ఓకే. యా. కీమా ఎన్విరాన్మెంట్ ఇట్లా డిఫరెంట్ ప్రొవైడ్ చేశారు. కానీ ఓకే. యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా ఓకే. ఓకే జస్ట్ 1 సెకండ్. ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా అబాప్ బీటీపీలో నేర్చుకోవాల్సింది మన అబాప్ ఆన్ క్లౌడ్. చాలా మంది తెలియక పాపం ఈవెన్ అబాప్ లో 10 years ప్లస్ 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా తెలియక క్యాప్కి వెళ్ళిపోతున్నారు. బీటీపీ క్యాప్కి వెళ్తున్నారు. క్యాప్ అంటే క్లౌడ్ ఫౌండరీ దీనికి వెళ్తున్నారు. ఇది కాదు మనకి ఇది కాదు మనకి ఎస్ఏపి ల్యాబ్స్ స్టోర్ చెప్పింది. ఎవ్రీ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ నీడ్ టు లెర్న్ అబాప్ ఆన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఇది బీటీపీలో. ఇదే ఇక్కడ ఈ అబాప్ క్లౌడ్ ఫౌండరీకి వచ్చేసరికి స్కిల్స్ ఏంటంటే ఇక్కడ ఏ స్కిల్స్ కావాలంటే గైస్ ఇక్కడ స్కిల్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి UI5 అండ్ థియరీ కావాలి. ఇది కావాలి అది కావాలి ప్లస్ HTML5 కావాలి, జావా స్క్రిప్ట్ కావాలి,
టిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ జేక్వెరీ బూస్ట్ ఇట్లా ఇటువంటివి కావాలి. తర్వాత ఓకే వీళ్ళకి బ్యాక్ ఎండ్ కోడింగ్ కి జావా యూజ్ చేస్తున్నారు. జావా ఎందుకంటే ఓకే కొంతమంది జావా డెవలపర్స్ .NET డెవలపర్స్ ఫ్రంట్ ఎండ్ గా థియరీ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. సో అందుకోసం ఓకే వాళ్ళు బ్యాక్ ఎండ్ జావా కోడ్ రాస్తున్నారు. ఫ్రంట్ ఎండ్ వచ్చరికి ఈ స్కిల్స్ యూజ్ చేసుకొని ఒక థియరీ ఫ్రంట్ ఎండ్ యాప్ కొంచెం రిచ్ గా ఉంటుందా, క్లయింట్ ని కస్టమర్ ఇంటరాక్ట్ వాళ్ళని బాగా అట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ ఓకే ఫ్రేమ్ వర్క్ వచ్చేసరికి క్యాపమ్. ఇప్పుడు ఏ ఫ్రేమ్ వర్క్ వాడుతున్నారంటే క్యాపమ్ ఇస్ అంటే ఏంటి, క్లౌడ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ మోడల్. ఏ టూల్ వాడతారు తెలుసా ఇక్కడ ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కోసం ఏ టూల్ వాడతారంటే ఇక్కడ ఓకే ఓకే బాస్, SAP బాస్ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో. ఓకే ఓకే మనకి ప్రతి అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ నేర్చుకోవాల్సింది అబాప్ ఆన్ క్లౌడ్. ఇది కాదండి, ఇది నేర్చుకుంటే టైం చేస్తే మీకు ప్రాజెక్ట్ లో పనికిరావు. ఇక్కడ మనకు ఏ స్కిల్స్ కావాలంటే స్కిల్స్ వచ్చేసరికి అబాప్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఓకే అబాప్ నాలెడ్జ్ తర్వాత అబాప్ నాలెడ్జ్ తో పాటు సిడిఎస్ యూస్ మన ట్రైనింగ్ లో చెప్తాం. సిడిఎస్ యూస్ అవి ట్రైనింగ్ లో నేను చెప్తాను. సిడిఎస్ యూస్ ర్యాప్ అంటే ఇది మనం ట్రైనింగ్ లో క్లియర్ కట్ మన అబాప్ బీటీపీ ట్రైనింగ్ లో అబాప్ ఆన్ ప్రిమైజ్ అండ్ అబాప్ ఆన్ క్లౌడ్ అంటే S4 అబాప్ ఆన్ కూడా కవర్ అయింది. ఓకే సో తర్వాత ఇక్కడ మనం బ్యాక్ ఎండ్ వచ్చేసరికి ఏం రాస్తాము కోడింగ్, బ్యాక్ ఎండ్ వచ్చేసరికి మనం కంప్లీట్ గా అబాప్ కోడింగ్ రాస్తాం. ఇక్కడ ఈ క్యాపమ్ లో వాళ్ళు జావా రాస్తుంటారు. ఓకే కానీ మనం యాజ్ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ అబాప్ కోడింగ్ రాస్తాం. తర్వాత ఇక్కడ ఈ ఫ్రేమ్ వర్క్ ఏంటంటే ఏ ఫ్రేమ్ వర్క్ వాడతారంటే రెస్ట్ఫుల్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ వాడేది. ఎవ్రీ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ బీటీపీలో నేర్చుకోవాల్సింది ర్యాప్ అన్నమాట. ఇక్కడ ఏ టూల్ వాడతారంటే ఎక్లిప్స్ అన్నమాట. ఇప్పుడు నీకు చూపించే కదా ఎక్లిప్స్ ద్వారా ఎక్లిప్స్ అన్నమాట. ఓకే సో ఇక్కడ చూడండి ఎక్లిప్స్ వాడతారు. ఇది ఎక్లిప్సే కదా, ఎక్లిప్స్ ఇట్లా అన్నమాట. ఓకే కాబట్టి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఈ కన్ఫ్యూజ్ అయ్యి బై మిస్టేక్ గా క్యాపంకి వెళ్తారు. ఫస్ట్ 4-5 క్లాసులు వాళ్ళకి అర్థమైంది. ఈ లోపల కోర్స్ ఫీజు కట్టేస్తుంటారు. ఒక 1 వీక్ తర్వాత అప్పుడు వాళ్ళు రిలీజ్ అవుతారు, ఈ క్యాప్ మనకి కాదు, మనం నేర్చుకోవాల్సింది యాజ్ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ నేర్చుకోవాల్సింది అబాప్ ఆన్ క్లౌడ్ అని రిలీజ్ అవుతారు. అప్పటికే డబ్బులు కట్టేస్తుంటారు. ఇక ఆ డబ్బులు పోతే ఈ టైం వేస్ట్. అప్పుడు మళ్ళా ర్యాప్ వస్తుంటారు. ఇట్లా చాలా మందికి జరిగింది. నాకు చాలా మంది చెప్పారు తెలియక క్యాపంకి వెళ్ళామండి, డబ్బులు కట్టాము అనవసరంగా, అది మనకి పనికిరాదని చెప్పేసి మళ్ళీ ర్యాప్ వచ్చామంటే అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో ఏఎండిపి ఎంతవరకు యూజ్ అవుతుంది? వచ్చింది ఏఎండిపి వచ్చింది, చెప్తాను అది కూడా. ఓకే అది కూడా చెప్తాను. ఏఎండిపి 100% విల్ డిస్కస్. ఏఎండిపి కూడా డిస్కస్ చేస్తాం మనం కంప్లీట్ గా. నో నీడ్ టు వరీ. ఓకే క్లియర్ బ్రదర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వెరీ క్లియర్. మనకి ఇప్పుడు పాయింట్ ఏంటంటే జస్ట్ నార్మల్ అబాప్ తెలుస్తాను అంతేగాని వేరే ఏమీ అవసరం లేదు. కొంతమందికి ఉన్న అపోహ అన్నమాట ఏంటంటే అది కావాలేమో ఇది కావాలేమో. ఇప్పుడు బీటీపీ నేర్చుకోవాలంటే S4 అబాప్ అంటారా, లేకపోతే HTML5 CSS జావా స్క్రిప్ట్ పోస్ట్ అవేం అవసరం లేదు. అది మనకెందుకండి? నో నీడ్, మనకు అవసరం లేదు. యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా అబాప్ వస్తే చాలు, మిగతాదంతా క్లియర్ కట్ గా నేను చెప్తాను. నో నీడ్ టు వరీ. ఓకే క్లియర్ బ్రదర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ అయితే ఏం లేవు. అంటే కోర్స్ టైమింగ్